10,000 ఓట్ల పై చిలుకుతో గెలవబోతున్నాడు. అలాగే 7 రంపచోడవరం, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి 7,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలుస్తుంది. ఈ అరకులో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 కూడా వైసీపీకే వచ్చి ఎంపీ అభ్యర్థి 50 నుంచి 1,00,000 మెజారిటీ మధ్యలో ఉంటుందమ్మా. ఇదే జరుగుద్ది మనం ఇచ్చే ప్రొడక్షన్. ఇక నెక్స్ట్ మరి విజయనగరం పార్లమెంట్ వచ్చేటప్పటికి అప్పలనాయుడు టీడీపీ అభ్యర్థి, అలాగే బెల్లాని చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి పోటీ పడుతున్నారు. ఈ విజయనగరంలో వైసీపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖరే 22,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్ కూడా వైసీపీకే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ విజయనగరం పార్లమెంట్ పరిధిలో వచ్చేసి ఎచ్చెర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గొర్రె కిరణ్ కుమార్ అనే ఆయన 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది కూడా వైసీపీయే తెలే రాజేష్ 5,000 ఓట్ల పై చిలుకుతో గెలుస్తారు. అలాగే బొబ్బిలి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి RSVKK రంగారావు గారు, ఈయన బేబినాయన్ ఏదో అంటారు, ఆయన 11,000 ఓట్ల పై చిలుకుతో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు 6,000 నుంచి 10,000 ఓట్ల పై చిలుకుతో మెజారిటీతో బొత్స సత్యనారాయణ గారు గెలవబోతున్నారు. అలాగే గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య గారు 2,000 ఓట్ల పై చిలుకుతో గెలవబోతున్నారు. అలాగే నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి, ఈ అమ్మాయి 3,600 ఓట్లతో గెలవబోతుంది. ఇక విజయనగరం వచ్చేసి వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థి 9,000 ఓట్ల పై చిలుకుతో గెలవబోతున్నారు. ఇది విజయనగరం పార్లమెంట్ పరిస్థితి అమ్మ. వైసీపీకే ఫేవర్గా ఉంది విజయనగరం. విజయనగరం ఎంపీ కూడా వైసీపీయే వస్తుంది. నెక్స్ట్ మరి విశాఖపట్నంలో పార్లమెంట్ వైజ్గా వచ్చేసి మన బాలకృష్ణ గారు అల్లుడు శ్రీ భారత్ పోటీ చేస్తున్నాడు. కూటమి తరపున బొత్స ఝాన్సీ వైసీపీ తరపున పోటీ చేస్తుంది. సో ఇక్కడ మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే విశాఖపట్నం పార్లమెంటు 26,000 ఓట్ల పై చిలుకుతో భరత్ బాలకృష్ణ గారు అల్లుడు గెలవబోతున్నాడు. ఇక విశాఖపట్నం పార్లమెంట్లో శృంగవరపుకోట లలిత కుమారి ఏమో 3,256 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుస్తుంది. అలాగే భీమిలి మొత్తంశెట్టి శ్రీనివాస్ 5,151 ఓట్లతో మొత్తంశెట్టి శ్రీనివాస్ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ గారు 6,300 ఓట్లతో రామకృష్ణ బాబు ఈయన టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ 4,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ నార్త్ వచ్చేసి విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఆయన 6,000 ఓట్లతో గెలుస్తారమ్మ. ఇక్కడ గాజువాక వచ్చేసేసి గుడివాడ అమర్నాథే 2,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విశాఖలో పార్లమెంటు టీడీపీకే కూటమికి వెళ్తుంది, అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్లో ఇక్కడ టీడీపీకి కింజారపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నాడు. అలాగే శ్రీకాకుళంలో పేరాడ తిలక్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కింజారపు రామ్మోహన్ నాయుడే 45,000 పైల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పాత ఎంపీ గారే మళ్ళీ తిరిగి గెలుస్తున్నారు. సో ఇచ్చాపురం అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ 7,000 ఓట్లతో గెలుస్తాడు. అలాగే పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష 9,000 ఓట్లతో గెలుస్తుంది. టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు 7,000 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 4,000 ఓట్లతో గెలుస్తుంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు ఈయన 5,100 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం ఆయనే 6,000 ఓట్లతో ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మ. ఇక శ్రీకాకుళం పార్లమెంట్లో లాస్ట్ది నరసన్నపేట, ఇక్కడ వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గెలిచే అవకాశాలు ఒక 6,000 ఓట్లతో ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్ అయితే అటే పోద్ది, కూటమికి వెళ్ళొద్దమ్మా. శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడే మళ్ళీ తిరిగి ఎంపీగా అవుతాడు. ఇక ఐదోది అనకాపల్లిలో సీఎం రమేష్, అలాగే
బోడి ముత్యాల నాయుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అవును. బీజేపీ తరఫున టికెట్ వచ్చిందమ్మా సీఎం రమేష్కి. ఇక్కడ గెలుపు అవకాశాలు సీఎం రమేష్కే ఉన్నాయి. ఆహా. బోడి ముత్యాల నాయుడు కన్నా అనకాపల్లిలో సీఎం రమేష్కే, మన జ్యోతిష్యంలో సీఎం రమేష్కే గెలుపు అవకాశాలు ఇస్తున్నాం. ఓకే. సో ఇక రెండోది చోడవరం, ఈ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లో కరణం ధర్మశ్రీ గారు ఒక 2000 ఓట్లతో బయటపడతారు. ఎడ్జ్లో టైట్ ఫైట్గా జరుగుద్ది అక్కడ. తర్వాత మాడుగుల వచ్చేసి ఎర్లి అనురాధ, ఏం కూడా 1500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనకాపల్లి సెగ్మెంట్లో కంటాల రామకృష్ణ జనసేన తరపున పోటీ చేస్తున్నాడు. ఈయన ఒక 6000 ఓట్లతో జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే యలమంచిల్లో కన్నబాబు వైసీపీ అభ్యర్థి 2000 ఓట్లతో గెలుస్తారని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే పాయకరావుపేటలో కంబాల జోగులు టైట్ ఫైట్లో కూడా ఒక 3000 ఓట్లతో గెలవచ్చమ్మ. ఓకే. అలాగే నర్సీపట్నంలో టీడీపీ చింతకాయల అయ్యన పాత్రుడు 3 నుంచి 6000 ఓట్ల మధ్యలో ఉంటుంది ఈయన గెలుపు. ఇలా జరిగిన అనకాపల్లిలో మాత్రం అటు కూటమికే ఫేవర్గా ఉంది అవకాశాలు, ఏది పార్లమెంటు కూటమికే ఫేవర్గా ఉందమ్మా. రైట్. ఇక నెక్స్ట్ కాకినాడ. కాకినాడ పార్లమెంట్లు తీసుకుంటే టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఇచ్చారు అక్కడ ఉదయ్ శ్రీనివాస్ అని, అలాగే చలమలశెట్టి సునీల్, వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 21,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీలే కాకినాడ పార్లమెంటు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండోది కాకినాడ పార్లమెంట్లో తుని ఒకటి ఉంది. తునిలో దాడిశెట్టి రాజా 3200 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పిఠాపురం జనసేనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పాను కదా పొత్తులో ఉంటే ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయని. సో మనం ఇప్పుడు చెప్పేది అయితే 4500 ఓట్లతో గెలిచే అవకాశాలు ఆయనకే ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఇక రెండోది కాకినాడ రూరల్ వచ్చేసి పంతం నానాజీ 5000 ఓట్లతో టీడీపీ అభ్యర్థి, పంతం నానాజీ జనసేన అభ్యర్థి ఈయన గెలుస్తాడమ్మా. అలాగే పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప 2100 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 15,000 వరకు వచ్చి గట్టి మెజార్టీతోనే గెలుపు అవకాశాలు, కాకినాడ సిటీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. అలాగే జగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ ఒక 2000 లోపు 1000 పైన జ్యోతుల్ నెహ్రూ గారికే అవకాశాలు. ఓవరాల్గా అంటే మీకు వైసీపీ అక్కడ పార్లమెంట్ వస్తుంది, ఇంకా ఎమ్మెల్యేలు అనేది సరిసాకం కొద్దిగా అటు ఇటుగా ఉంటారు. సో అమలాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ తరపున గంటి హరీష్ మాధూర్ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ రాపాక వరప్రసాద్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అమలాపురంలో, ఇది వైసీపీ వాళ్ళు. ఇక్కడ నేను చెప్పేది అయితే 16,000 ఓట్ల మెజారిటీతో అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ గెలుస్తాడని చెప్పడం జరుగుతుంది. ఇక అమలాపురం పార్లమెంట్లో ముమ్మిడివరం అసెంబ్లీ సెగ్మెంట్లో దాట్ల సుబ్బరాజు గారు 3000 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు. అమలాపురం కూడా టీడీపీ అభ్యర్థి 4000 ఓట్లతో ఆనందరావు గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజోలు కూడా జనసేన అభ్యర్థి వరప్రసాద్, ఈయన కూడా 2100 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే గన్నవరంలో ఎస్సీ నియోజకవర్గం ఇది, రాజోలు కూడా ఎస్సీయే. గన్నవరం ఎస్సీలో 3200 ఓట్లతో గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తాడమ్మా. అలాగే కొత్తపేట టీడీపీ బండారు సత్యనారాయణ గారు 2000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రామచంద్రాపురంలో మాత్రం పిల్లి సూర్యప్రకాష్ 3700 ఓట్లతో గెలుస్తాడు. అలాగే మండపేట కూడా వచ్చి తోట త్రిమూర్తులే 2000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక అమలాపురం ఎంపీ కూటమికి వెళ్ళద్ది. అలాగే అమలాపురంలో ఒక 5 స్థానాలు కూటమికి వెళ్ళి ఒక 2 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది రాజమండ్రిలో బీజేపీ తరపున దగ్గుబాటి పురంధరేశ్వర గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ తరపున గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో 20,000 ఓట్ల మెజార్టీతో గూడూరు శ్రీనివాస్ గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు ఓడిపోతుందని మనం చెప్పడం జరుగుతుంది. సో తర్వాత అనపర్తి వైసీపీ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గెలవడం జరుగుతుంది. ఆ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి బీజేపీ టికెట్ ఇచ్చినా సరే ఇక్కడ డాక్టర్ గారే
గెలిచే అవకాశాలు వైసీపీ తరఫున ఉన్నాయమ్మా. అలాగే రాజానగరం అక్కడ జనసేన పార్టీ తరఫున బత్తుల బాలకృష్ణ 3500తో గెలుపు అవకాశాలు ఉన్నాయి ఈ జనసేన పార్టీ అభ్యర్థికి. అలాగే రాజమండ్రి సిటీ మార్గాని భరత్ 3000 పైచిల కోట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికే 3250 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో తలారి వెంకట్రావుకి ఇచ్చారు. గోపాలపురం తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈయనే ఒక 1700 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిడదవోలు జనసేన అభ్యర్థి కందులు దుర్గేష్ 2600 ఓట్లతో జనసేన అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే గోపాలపురం ఎస్సీలో తానేటి వనిత ప్రస్తుత మినిస్టరు ఆమెను కొవ్వూరు నుంచి తీసుకొచ్చి గోపాలపురం ఇచ్చారు. ఏమో 4500తో ఏమో గెలుపు అవకాశాలు ఉన్నాయమ్మా. మొత్తం మీద అయితే రాజమండ్రి పార్లమెంటు వైసీపీ. తర్వాతగా నర్సాపురం పార్లమెంట్ వైజ్గా తీసుకుంటే మనం అక్కడ బీజేపీ శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చింది. తర్వాత వైసీపీ గూడూరు ఉమాబాలకి ఇచ్చింది. సో ఇక్కడ 34,000 ఓట్లతో గూడూరు ఉమాబాలే గెలుస్తుందని మన ప్రొడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక తర్వాత ఆచంట వచ్చేసి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు 8,000 పైచీలకుతో ఆచంటలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ అభ్యర్థి 3,000 ఓట్ల పైచీలకుతో గెలుస్తారు. దీనికి మెజార్టీ అయితే ఎంతకైనా తగ్గదమ్మా. మనం చెప్పే మెజార్టీలు తక్కువ చెప్తున్నాం, ఎక్కువ ఎంతైనా రావచ్చు గాలి తోలితే. అది మనం చెప్పేది కాదు, చెప్పిన దానికైతే తగ్గదని మనం చెప్పేది. సో తర్వాత నరసాపురం ముదునూరు ప్రసాదరాజు గారు ఒక 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. తర్వాత భీమవరం గ్రంథి శ్రీనివాస్ గారు ఎంత టైట్ ఫైట్ జరిగినా సరే ఒక 1300 ఓట్లతో అయినా గ్రంథి శ్రీనివాస్ గారు గెలుస్తారని మనం వైసీపీ అభ్యర్థి చెబుతున్నాం. అలాగే ఉండి ఇక్కడ పివిఎల్ నరసింహరాజు గారు 7,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు. ఇక్కడ త్రిపులార్ గారు ఓడిపోతున్నారు, రఘురామకృష్ణరాజు గారు ఓడిపోతున్నారని చెప్తున్నాం. అలాగే తణుకు అరిమిల్లి రాధాకృష్ణ మీద కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి. నేను ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఆయనకే ఒక 1000 ఓట్లతో అయినా కారుమూరి నాగేశ్వరరావు గారు బయటపడతారని చెప్పడం జరుగుతుంది. హోరాహోరీ ఫైట్లో టైట్ ఫైట్ ఇవన్నీ టైట్ ఫైట్లు అమ్మ. అటు ఇటు అవ్వచ్చు, కానీ మనం అయితే ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఒక 1000 ఓట్లదైనా ఆయనే గెలుస్తాడని చెప్పడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం జనసేనకి ఇచ్చారు బోలిశెట్టి శ్రీనివాసు 7,000 ఓట్ల పైచిలుకుతో బోలిశెట్టి శ్రీనివాసు అక్కడ జనసేన గెలుతుంది తాడేపల్లిగూడెం. ఓవరాల్గా అదే ఒక 2 సీట్లు అయితే నరసాపురంలో కూటమికి, ఒక 5 సీట్లు వైసీపీకి వచ్చి వైసీపీ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్లోకి వస్తే ఏలూరు పార్లమెంట్లో కడపాయిని తీసుకొచ్చి పుట్ట మహేష్ యాదవ్ అని పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకుని అక్కడ పెట్టారు టీడీపీ వాళ్ళు. తర్వాత కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకుని కారుమూరి సునీల్ యాదవ్ని జనసేన వైసీపీ తరఫున పెట్టారు. ఇక్కడ మన ప్రొడిక్షన్ ఇచ్చేసేంటి కారుమూరి సునీల్ యాదవ్కి 49,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ గెలుస్తుందని ఏలూరు ఇవ్వడం జరిగింది. అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన తరపున పచ్చమట్ల ధర్మరాజు గారు, అలాగే వైసీపీ తరపున పుప్పాల వాసుబాబు గారు పోటీ పడుతున్నారు. ఇక్కడ పుప్పాల వాసుబాబు గారు 7,000 పైచీలకు ఓట్లతో గెలుస్తారని మనం చెప్తున్నాం. ఇదే పుప్పాల వాసుబాబు గారి మీద ధర్మరాజు గారు 15,000 మెజార్టీ వస్తుందని ఉంగుటూరులో పందాలు జరుగుతున్నాయి అమ్మ. 15,000 మెజార్టీ వద్దని, కానీ ఇక్కడ మన వాసుబాబు గారే ఒక 7,000తో గెలుస్తారని చెప్తున్నాం. సరే పైవాడు ఏం జరిగితే అది జరుగుద్ది. పాపం 19 అయితే మాత్రం ధర్మరాజు గారికి 15,000 వద్దని రూపాయికి 2 రూపాయలు ఇస్తామని పందాలు జరుగుతున్నాయి అమ్మ. దారుణంగా ఉంది బెట్టింగ్ మాఫియా అనేది. దీన్ని ఈ వ్యవస్థని ఎవడో బాగు చేయలేడు. ఏది ఈ సమాజాన్ని భగవంతుడు కూడా బాగు చేయలేడు, అంతే. సో తర్వాత ఏలూరు వచ్చేటప్పటికి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య గారే 5,000 పైచిలతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆళ్ళ కాళీకృష్ణ ప్రసాద్ గారు ఈసారి గెలుపు కష్టం. సో తర్వాత పోలవరం ఎస్టీ జనసేన తరపున చిర్రి బాలరాజుకి ఇచ్చారు. సో ఈయన ఓడిపోతాడు. తెల్లం రాజ్యలక్ష్మి 2,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయమ్మ. ఇక చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం మాది. వైసీపీ ఖమ్మం విజయరాజ్కే ఒక 2,000 ఓట్లతో గెలుస్తాడని మనం ప్రొడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా
టీడీపీ గెలుతుందని రూపాయికి ₹2 ఇస్తామని టీడీపీ పెచ్చు పందాలు జరుగుతున్నాయి ఓ. మా నియోజకవర్గంలో కూడా. మనమైతే వైసీపీ 2,000 ఓట్లతో బయటపడతాడు. ఇదివరకు వైసీపీకి 36,000 మెజార్టీ వచ్చింది. అవును. ఈసారి 2,000 తన వైసీపీ అభ్యర్థి బయటపడతాడని మనం చెప్పడం జరిగింది. రైట్. ఆ ఎలీజాకి టికెట్ ఇస్తే ఆయనంతా రాజకీయం పాడు చేశాడని ఎలీసాని ఎత్తేసి పక్కన పెట్టారు వైసీపీ వాళ్ళు, కొత్త ఆయనకి టికెట్ ఇచ్చారు. సో తర్వాత చింతలపూడి అయిపోయాక న్యూజివీడ్ అసెంబ్లీ తీసుకుంటే ఇక్కడ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు పాత ఎమ్మెల్యే గారే మళ్ళీ 8,000తో గెలిపే అవకాశాలు ఆయనకే ఉన్నాయమ్మ. అలాగే ఇక కైకలూరులో కామినేని శ్రీనివాసు తర్వాత దూల నాగేశ్వరరావు గారు పోటీ పడుతున్నారు. ఇక్కడ మనం ఇచ్చే ప్రొడక్షన్ ఏంటంటే ఒక 1,600 ఓట్లతో దూల నాగేశ్వరరావు గారే గెలుస్తారని చెప్పి వైసీపీ అభ్యర్థి చెప్తున్నాము. అలాగే దెందులూరు అసెంబ్లీ కూడా టీడీపీ చింతమనేని ప్రభాకరు, వైసీపీ కొఠార్ అబ్బాయి చౌదరి పోటీ పడుతున్నారు. ఇక్కడ 7,800 8,000 సుమారు ఓట్లతో కొఠార్ అబ్బాయి చౌదరి గారే గెలుస్తారని చెప్పి మన ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. అది తర్వాతగా మచిలీపట్నం. ఇక మచిలీపట్నం 11వ పార్లమెంటు. ఇందుట్లో మచిలీపట్నం పార్లమెంట్లో వల్లభనేని బాలశౌరి జనసేన తరపున, వైసీపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడైతే మచిలీపట్నంలో డాక్టర్ గారే ఒక 16,000 ఓట్లతో గెలుస్తారు ఎంపీగా అని చెప్పి వైసీపీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో గన్నవరం ఉంది. అటు ఆయన ఇటు వెళ్ళాడు, ఇటు ఆయన అటు వచ్చాడు. వంశీ గారేమో వైసీపీలోకి వెళ్ళాడు, వైసీపీలో ఉన్న యార్లగడ్డ ఇందులోకి వచ్చారు. సో మన ప్రొడక్షన్ అయితే ఒక 1,500 ఓట్లతో అయినా వల్లభనేని వంశీ గారే గన్నవరంలో గెలుస్తారని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. రెండోది గుడివాడ కొడాలి నాని గారు 5,500 ఓట్లతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడన కూడా వైసీపీ అభ్యర్థి ఉప్పాల రమేష్ బాబు 2,100 ఓట్లతో గెలుస్తారు. అలాగే మచిలీపట్నం పేరుని సాయి కృష్ణమూర్తి, పేరుని కిట్టు అంటారు, ఈయన ఒక 5,000 ఓట్ల పైచిలుకుతో ఈయన గెలిపే అవకాశాలు ఉన్నాయి. అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ టీడీపీ ఆయనే 4,000 ఓట్ల పైచిలుకుతో గెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే పామర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కైలే అనిల్ కుమార్ పాత ఎమ్మెల్యే గారికి 2,600 ఓట్లతో టైట్గా జరిగిన గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పెనమలూరు జోగి రమేష్ గారు ఒక 5,000 ఓట్లతో మళ్ళీ గెలుపు అవకాశాలు ఉన్నాయమ్మ. ఇక్కడ 6 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకే ఒకటి అవనిగడ్డ ఒకటే ఇక్కడ కూటమి అభ్యర్థి వచ్చే అవకాశాలు, జనసేన పార్టీ తరఫున పోటీ చేసే ఆయనకు వచ్చే అవకాశాలు మనం ఇస్తున్నాం. సో ఇక్కడ పార్లమెంట్ వచ్చేసి డాక్టర్ గారికే 16,000 ఓట్లతో గెలుస్తారు. గురుగారు తర్వాతగా విజయవాడ పార్లమెంట్లో టీడీపీ తరఫున కేసినేని చిన్ని, వైసీపీ తరఫున కేసినేని నాని పోటీ చేస్తున్నారు. సొంతం కదా గురుగారు, ఇద్దరు అన్నదమ్ములే. సో ఇక్కడ ఒకే ఇంట్లోంచి ఇంకా భార్యాభర్తలు పోటీ చేసే కూడా ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ మన ప్రొడక్షన్ అయితే కేసినేని నాని గారే ఒక 27,000 ఓట్లతో మళ్ళీ అక్కడ టీడీపీలో ఉన్న మళ్ళీ ఎక్కడైనా తిరిగి ఆయనే మళ్ళీ ఎంపీగా గెలుస్తారని మన ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ అమ్మాయిది. ఇక్కడ పాత ఎమ్మెల్యేని మార్చి వైసీపీ నల్లగట్ల స్వామిదాస్కి ఇచ్చారు. సో ఇక్కడ టైట్ ఫైట్లో కూడా 2,200 ఓట్ల పైచిలుకుతో స్వామిదాసే గెలుస్తారు. ఇక విజయవాడ వెస్ట్లో బీజేపీ తరఫున సుజనా చౌదరి, వైసీపీ తరఫున షేక్ ఆసిఫ్ అంట. ఇక్కడ మనమైతే ఆసిఫ్కి 6,000 మెజార్టీతో గెలుస్తాడని ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ సెంట్రల్ వచ్చేసేసి ఇక్కడ బోండా ఉమా టీడీపీ అభ్యర్థి, ఆయన ఒక 5,600 6,000 ఓట్లతో బోండా ఉమ్మ గారు గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఈస్ట్ మనమైతే వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాషే 3,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైలవరం వచ్చేసి టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్, ఈయన ఒక 7,000 ఓట్ల పైచిలుకుతో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో మొండితోక జగన్మోహన్ రావు గారు ఒక 1,500 ఓట్లతో గెలుస్తారు టైట్ ఫైట్లో అయినా. అలాగే జగ్గయ్యపేట కూడా టైట్ ఫైట్లోనే సామినేని ఉదయభాను ఒక 1000 ఓట్లతో అయినా వైసీపీ అభ్యర్థి గెలుస్తాడమ్మా. ఓవరాల్గా అదే ఇక్కడ కేసినేని నాని గారే మన మళ్ళీ ఎంపీ అవుతాడు మూడోసారి. గుంటూరు పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కూటమి అభ్యర్థి టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పి ఎవరు ఎన్ఆర్ఐ వచ్చాడు. సో తర్వాత
వెంకట రోషయ్య వైసీపీ తరఫున వచ్చారు. సో ఇక్కడ గుంటూరులో ఒక 10,000 ఓట్లతో ఎంపీ అక్కడ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తాడికొండ ఎస్సీ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో మేకతోటి సుచరిత ఒక 2,000 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయమ్మ. అలాగే మంగళగిరి నారా లోకేష్ గారు ఇక్కడ 2,245 ఓట్లతో గెలుపు అవకాశాలు ఆయనకే ఉన్నాయని ఇవ్వడం జరుగుతుంది మనకి. అలాగే పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ 1,900 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,500 ఓట్లతో నాదెండ్ల మనోహర్ గారు గెలుపుతారని మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా బాలసాని కిరణ్ కుమార్ ఒక 1,500 ఓట్లతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుంటూరు వెస్ట్ టీడీపీ మాధవి అనే ఆమె ఒక 3,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే గుంటూరు ఈస్టు నూరు ఫాతిమా 2,500లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. గుంటూరు అంతా కూడా బాగా టైట్ ఫైట్ హోరాహోరీగా జరుగుద్దమ్మా. ఎవరికి వచ్చినా సరే 2,000, 1,500, 2,000తోనే అటు వచ్చినా ఇటు వచ్చినా గెలుస్తారు. ఎంపీకి కూడా ఒక 10,000 ఓట్ల మెజార్టీయే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తర్వాతగా నర్సరావుపేట వచ్చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ టికెట్ ఇవ్వలేదని అందులో గెలిపాడు. వైసీపీ నుంచి జంప్ వెళ్ళిపోయాడు కృష్ణదేవరాయలు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎవరు? వైసీపీ. సో ఇక్కడ మనం ఇచ్చేది అయితే 16,000 ఓట్లతో నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో భాష్యం ప్రవీణ్ టీడీపీ అభ్యర్థి 2,100 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు టీడీపీ అభ్యర్థి ఒక 1,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 4,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఒక 1,000 ఓట్లతో బయటపడతాడని ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి నాకు ఫోన్లు వచ్చి కన్నా లక్ష్మీనారాయణ గెలుతాడు, నువ్వేంటి రాంబాబు గెలుతాడు అని చెప్తున్నావు అని నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. సరే మీ ఇష్టం, గెలిస్తే మన సంతోషమే కదా, అయితే మీరు చెప్పినట్టు నేను చెప్పలేను కదా, మీరు చెప్పినట్టు చెప్పమన్నట్టు. నాకైతే ఒక 1,000 ఓట్లతోనే అంబటి రాంబాబు గారు గెలుతారని తెలుస్తుంది, నేను చెప్తున్నా అన్నాను. సరే ఫలితం అనేది దైవాధీనం, మనం చెప్పే జ్యోతిష్యం అమ్మ. సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఏది మాకు కొన్ని చోట్ల నుంచి ఫోన్ కాల్స్. సో తర్వాత వినుకొండ అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చి బొల్లా బ్రహ్మనాయుడు ఈయన 2,000తో గెలుస్తారని మనం ఇవ్వడం జరుగుతుంది, మన ప్రొడిక్షను. అలాగే గురజాల వచ్చేసేసి కాసు మహేష్ రెడ్డి 3,100 ఓట్లతో గెలుస్తారు. అలాగే మాచర్ల వచ్చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ ఇప్పుడు 4వ 5వ ఆయనకే హోరాహోరీగా జరిగినాయి, ఒక 2,000 ఓట్లతో ఆయనే గెలుస్తాడమ్మా. ఇదంతా కూడా నర్సరావుపేట పార్లమెంటు కూడా దౌర్జన్యాలు, దొమ్మీలు, కొట్లాటలు, రక్తపాతాలు జరిగినాయి, హోరాహోరీగా ఉన్నాయి. ఎవరు గెలిచినా నర్సరావుపేట కూడా అతి తక్కువ స్వల్ప మెజార్టీతోనే ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు తప్ప ఓ భారీ మెజార్టీలు అయితే ఏమీ రావమ్మ నర్సరావుపేట పార్లమెంట్లు కూడా. గురుగారు తర్వాతగా బాపట్ల నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున పోటీ చేశారమ్మా. వైసీపీ తరఫున నందిగం సురేష్ పాత ఎంపీఏ పోటీ చేయడం జరిగింది. ఈ బాపట్ల నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి నందిగం సురేష్ ఒక 11,000 మెజార్టీతో మళ్ళీ ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బాపట్ల నియోజకవర్గంలో వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అసెంబ్లీ, ఇక్కడ వరకూటి అశోక్ బాబు 2,300 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్ టీడీపీ అభ్యర్థి 6,000 ఓట్లతో ఈయన గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కోన రఘుపతి 8,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పరుచూరులో ఎడం బాలాజీ వైసీపీ అభ్యర్థి ఒక 1,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే అద్దంకి గొట్టిపాటి రవికుమార్ 6,000 ఓట్లతో పాత ఎమ్మెల్యే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే చీరాల కూడా కరణం వెంకటేష్ 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఒక 3,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బాపట్లలో కూడా ఎవరు గెలిచినా సరే 2,000,
3000 1000 మెజార్టీలే తప్ప భారీ మెజార్టీలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఏ పార్టీకైనా లేవు. హోరాహోరీగానే ఉంది బాపట్ల పార్లమెంట్లో కూడా రైట్. రెండు పార్టీల మధ్య. నెక్స్ట్ గా ఒంగోలు. ఇంకా ఒంగోలు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఒంగోలులో మాగొండ శ్రీనివాసరెడ్డి అక్కడ టికెట్ ఇవ్వలేదని టీడీపీలోకి జాయిన్ అయ్యి పోటీ చేశాడు. సో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెడతాం జరిగింది. సో ఇక్కడ ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఒక 21,000 ఓట్లతో గెలుపు అవకాశాలు మనమైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి 4,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండోది దర్శి అసెంబ్లీ సెగ్మెంట్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒంగోలు వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి 6,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. కొండేపి ఎస్సీ నియోజకవర్గంలో వచ్చేసి కూడా ఆదిమూలపు సురేష్ 3,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నారాంబాబు ఒక 1,600 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే గిద్దలూరు వచ్చేసి నాగార్జున రెడ్డి 1,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కనిగిరి వచ్చేసి కూడా నారాయణ యాదవే ఒక 1,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని 1,000, 1,500, 1,600, 2,000తోనే ఒక 2-3 నియోజకవర్గాల్లో వైసీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఒంగోలులో 7 కూడా వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 3 నియోజకవర్గాల్లో అయితే 1,000, 1,500తోనే బయటపడతాయని మనం ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నంద్యాల పార్లమెంట్ పరిధిలోకి వస్తే నంద్యాల పార్లమెంట్లో బైరెడ్డి శబరి పోటీ చేస్తుంది టీడీపీ తరఫున. అలాగే పోచా బ్రహ్మానందరెడ్డి పాత ఎంపీ పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున. ఈ పోచా బ్రహ్మానందరెడ్డి 80,000 ఓట్ల పైచిలుకుతో ఇక్కడ గెలవడం జరుగుతుంది వైసీపీ అభ్యర్థి. ఇక రెండోది ఆళ్లగడ్డలో గొంగుల బ్రిజేందర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి 10,000 ఓట్ల పైచిలుకుతో అఖిల ప్రియ మీద గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర రెడ్డి మీద శిల్పా చక్రపాణి రెడ్డి 5,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే నందికొట్కూరులో కూడా వైసీపీ అభ్యర్థి సుధీరే 8,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తాడు. అలాగే పాణ్యంలో కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి 8,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తాడు. అలాగే నంద్యాలలో కూడా సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈయన కూడా 11,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే బనగానపల్లిలో టైట్ ఫైట్ అయినా సరే కాటసాని రామిరెడ్డే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే దోన్ నియోజకవర్గంలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదివరకు మినిస్టరు, ఆయనకే 7,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. సో టోటల్గా మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే నంద్యాలలో 7 కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యేలుగా. కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వస్తే కర్నూలు పార్లమెంట్లో టీడీపీ తరపున పంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నాడు. అలాగే బివై రామయ్య వైసీపీ తరపున పోటీ చేస్తున్నాడు. కర్నూలు పార్లమెంటు 40,000 ఓట్ల పైచిలుకుతో బివై రామయ్య గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు అసెంబ్లీలో టీజీ భరత్ కూటమి అభ్యర్థి 9,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో టీజీ వెంకటేష్ గారి కొడుకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పత్తికొండ నియోజకవర్గంలో కంగాటి శ్రీదేవి అనుకుంటానమ్మా ఒక 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు శ్రీదేవికే ఉన్నాయి. అలాగే కొడుమూరు ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ ఆదిమూలపు సతీష్ ఒక 1,500 ఓట్లతో ఇక్కడ ఈయన వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎమ్మిగనూరులో కూడా బుట్టా రేణుక ఈమెకే గెలుపు అవకాశాలు వైసీపీ తరఫున 6,500 ఓట్లలో గెలుస్తుంది. అలాగే మంత్రాలయం బాలనాగిరెడ్డి అప్పుడు 4 నెలల క్రితం 10,000 అన్నాను ఆయనకి మెజార్టీ, ఇప్పుడు 16,000 మెజార్టీ వచ్చే అవకాశాలు. మంత్రాలయం బాలనాగిరెడ్డి గారికి నేను లైవ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక 6,000 పెంచేస్తున్నాను మెజార్టీ. సో తర్వాత ఆదోని సాయిప్రసాద్ రెడ్డి గారికి అప్పుడు 6,000 అన్న మెజార్టీ ఒక 4 months బ్యాక్. ఇప్పుడైతే ఆయనకు 12,000 మెజార్టీతో గెలుస్తారు. అక్కడ బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఓడిపోతున్నాడు. సో తర్వాత ఆలూరు కూడా విరూపాక్షి 6,000 ఓట్లతో ఆలూరు కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీఏ ఎంపీ అభ్యర్థి కూడా గెలుస్తారు. ఇక అనంతపురం పార్లమెంట్కి వస్తే అనంతపురం పార్లమెంట్లో లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థి.
వైసీపీ అభ్యర్థి శంకరనారాయణ, మాలకొండల శంకరనారాయణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ అనంతపూర్లో 25,000 ఓట్లతో శంకరనారాయణ గెలుపు పద్యం. అలాగే రాయదుర్గంలో టైట్ ఫైట్ జరుగుతుందమ్మా కాలువ శ్రీనివాసులకిను మెట్టు గోవిందరెడ్డికి. సో ఇది ఫలితం భగవంతుడికి వదిలేద్దాం. ఇక రెండోది ఉరవకొండ కాన్స్టిట్యున్సీ వచ్చేసి పయ్యావుల కేశవ్ 6,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే గుంతకల్ వచ్చేసి వై వెంకటరామిరెడ్డి, ఈయన కూడా అప్పుడే చెప్పాను 4 నెలల క్రితం 26,000 మెజార్టీ వస్తుందని. సో ఇప్పుడు కూడా నేను అదే బేస్ అయ్యి చెప్తున్నాను, ఆయన మెజార్టీ అదే. తర్వాత తాడిపత్రి వచ్చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డే ఒక 4,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. సింగనమల ఎస్సీ నియోజకవర్గం బండారు శ్రావణి 3,500లతో టీడీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది అనంతపురం అర్బన్ వచ్చేసి అనంత వెంకటరామిరెడ్డి 6,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు టీడీపీ అభ్యర్థి ఒక 1,500 ఓట్లతో గెలవచ్చమ్మా. ఇక్కడ తలారి రంగయ్య కొద్ది కొంచెం కష్టంగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. సో ఇక తర్వాత వచ్చేసి అనంతపూరు వైసీపీఏ 25,000 మెజార్టీతో శంకరనారాయణ గారు గెలుస్తారు. హిందూపూర్లో బీకే పార్థసారథి, అలాగే వైసీపీ తరఫున జోల్దారి శాంత. 4 నెలల క్రితమే నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాను నువ్వు గెలుస్తావమ్మా అని. ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నా. జోల్దారి శాంత గెలుస్తుంది. అక్కడ 44,000 ఓట్ల పైచిలుగుతో కర్ణాటక వైసీపీ ఎంపీగా తప్పకుండా గెలుస్తుంది. సో తర్వాత ఇక రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టైట్ ఫైట్లో ఒక 2,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి రాప్తాడు పరిటాల సునీత మీద. ఇక రెండోది మడకశిర వచ్చేసి ఈర లక్కప్ప ఎవరికో ఇచ్చారు, ఆయనకే గెలుపు అవకాశాలు ఉన్నాయి 6,000తో. సో హిందూపూర్ వచ్చి బాలయ్య బాబు గారు, నేను ఎప్పుడో చెప్పాను 10,000 అని, ఒక 2,000 తగ్గిన 8,000తో బాలయ్య బాబు గారు తప్పకుండా గెలుస్తారు. బాలయ్య బాబు గారు అభిమాని అంబికా కృష్ణ గారు, నాకు దీనికి అసలు పరిచయం చేసింది అంబికా కృష్ణ గారే. ఆయన ఎప్పుడు అడుగుతుంటారు గురుగారు ఏంటి మా బాలయ్య బాబు పరిస్థితి అని. సో ఒకే స్టాండ్ మీద ఉన్నా అప్పుడు ఇప్పుడు కూడా గురుగారు అని చెప్తాను నేను ఆయనకి. అంబికా కృష్ణ గారు మంచి అభిమాని, ఎప్పుడూ అడుగుతుంటారు ఫోన్ చేసినప్పుడల్లా. సో మనం ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉన్నాం. ఒక 2,000 మెజార్టీ తగ్గిందంతే. గెలుపు అయితే హిందూపూర్ బాలయ్య బాబు గారిదే. సో ఇక రెండోది పెనుగొండ, ఇక్కడ వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి సవితమ్మే ఒక 2,000 ఓట్ల మెజార్టీతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. పెనుగొండలో ఉషాశ్రీ చరణ మీద ఈ సవితమ్మ గెలుపు అవకాశాలే మనకైతే కనపడుతున్నాయి. ఇంకా రెండోది పుట్టపర్తి వచ్చేసి డి సుధీర్ రెడ్డి 5,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 6,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్ 6,500 ఓట్లతో ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక కడప పార్లమెంట్ తీసుకుంటే ఇక్కడ ఐఎన్సి తరపున మన షర్మిలమ్మ గారు పోటీ చేస్తున్నారు. సో తర్వాత వైసీపీ తరపున వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారే 50,000 ఓట్ల పైచిలుకుతో ఆయనే గెలుస్తాడమ్మా. ఇక్కడ షర్మిల గారిది ఏమీ ఉండదు. తెలంగాణలో దుకాణం సదిరేసినట్టే అక్కడ కూడా ఎలక్షన్ అయ్యాక దుకాణం సదిరేయటమే, ఏం లేదు. ఇంకా రెండోది బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బొజ్జా రోషన్న ఎవరో పోటీ చేస్తున్నారు. సో బద్వేల్లో దాసరి సుధ అనే ఆమె 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది కడప వచ్చేసేసి అంజాద్ బాషా 11,000 ఓట్లతో కడపలో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. తర్వాత పులివెందుల మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఒక 78,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో మళ్ళీ పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అలాగే కమలాపురం వచ్చేసి పి రవీంద్రనాథ్ రెడ్డే 4,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆయన ఆదినారాయణ రెడ్డి గెలుపు అవకాశాలు ఉన్నాయమ్మ 3,000తో. సో తర్వాత ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే 3,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే మైదుకూరులో కూడా రఘురామిరెడ్డికి వైసీపీ అభ్యర్థి 4,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఒకటి జమ్మలమడుగు
పోవచ్చు కూటమికి. మిగతా 6 కూడా కడపలో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. కడప పార్లమెంటు అవినాష్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి రైట్ అవుతారమ్మా. రైట్. ఇక నెల్లూరు. నెల్లూరు పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ నెల్లూరు పార్లమెంట్లో టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నాయనే పాపం ఆయన అటు వెళ్ళడం జరిగింది. ఆయన జాతకం చూసా నేను. ఆయనకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతూ ఉంది. శని భాగ్యంలో వక్రించి ఉండటం వల్ల శని భగవానుడు రాంగ్ స్టెప్ వేయించాడు. ఆ రాంగ్ స్టెప్ వల్ల ఈయన విజయసాయిరెడ్డి గారి చేతిలో 20,000 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు. ఎప్పుడైతే జ్యోతిష్యంలో గ్రహాలు బాగున్నప్పుడు మంచి చేస్తాయమ్మా, గ్రహం బాగోలేనప్పుడు ఇబ్బందులు పెడద్ది. ఆ గ్రహాలు బాగోలేదు కాబట్టే ఈయన ఇటు నుంచి అటు వెళ్ళటం జరిగింది, నా ప్రిడిక్షన్ ఆస్ట్రాలజీలో. నేను చెప్పేది. తర్వాత ఇక కందుకూరు వచ్చేటప్పటికి మధుసూదన్ యాదవ్, బోర మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు వైసీపీ తరఫున 4,500లతో. ఆయనే గెలుస్తాడు కందుకూరులో. తర్వాత కావలి వచ్చేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 7,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. తర్వాత అక్కడ కావ్యకృష్ణారెడ్డి ఓడిపోతాడు టీడీపీ. తర్వాత ఆత్మకూరు వచ్చేసేటప్పటికి మేకపాటి విక్రమరెడ్డి 5,000 ఓట్లతో గెలుస్తాడు వైసీపీ అభ్యర్థి. అలాగే కొవ్వూరు వచ్చేటప్పటికి ఇక్కడ టైట్ ఫైట్ అంటున్నారు, వేమిరెడ్డి ప్రశాంతి గారు గెలుస్తారంటున్నారు. నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జాతకం కూడా చూశాను. అక్కడ ఆమెకి ఏలినాటి శని జరుగుతుంది, రాహు యొక్క అంతర్దశ ఏదో జరుగుతుంది. రాహు బాగులేదు, దానివల్ల ధనస్థానంలో రాహు బాగోకపోవడం వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. నాకైతే ఫలితం అవ్వదు. ఇక్కడ నల్లపరెడ్డికే పని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు కూడా జాతకంలో గురుడు బాగోలేదు. గురుడు బాగోపోయినా, ఇద్దరికి జాతకాల్లో కొంచెం బాగోపోయినా సరే నల్లపరెడ్డి గారికే గెలుపు అవకాశాలు ఉన్నాయని మనం తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండోది నెల్లూరు సిటీ వచ్చేసి పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ మహమ్మద్ వైసీపీ తరఫున ముస్లిం మహమ్మద్ ఖలీల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇచ్చేదైతే నెల్లూరు సిటీ నారాయణ గారే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అది నెల్లూరు అంతా వైసీపీకే ఫేవర్గా ఉందమ్మా. ఒక నారాయణ గారే టీడీపీ తరఫున గెలుపు అవకాశాలు ఉన్నాయి. అది తర్వాత ఉదయగిరిలో కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, ఈయనకి 8,000 ఓట్లతో ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ వచ్చేటప్పటికి తిరుపతిలో వరప్రసాదరావు, ఈయనకి టికెట్ రాకపోతేనే టీడీపీలోకి వెళ్ళాడు. బీజేపీ తరఫున వరప్రసాదరావు గారికి ఇచ్చారు అక్కడ. అలాగే మధ్యల గురుమూర్తికి వైసీపీ తరఫున ఇచ్చారు. మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే మధ్యల గురుమూర్తి 21,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి అక్కడ తిరుపతిలో గెలుస్తున్నాడని చెప్తున్నాం. అలాగే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి మినిస్టరు, ఈయన 4,600 ఓట్లతో మళ్ళీ గెలుస్తున్నాడు. అలాగే గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో సునీల్ కుమార్ అనే ఆయన టీడీపీ అభ్యర్థి ఒక 2,000 ఓట్లతో గూడూరు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సూళ్ళూరుపేటలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య, ఈయన 3,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే వెంకటగిరి వచ్చేసి కె రామకృష్ణ, ఈయనకి టీడీపీ అభ్యర్థి 4,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే జనసేన తరపున పోటీ చేసే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, అలాగే వైసీపీ అభ్యర్థి బొమ్మన అభినయ్, వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీలో ఎవరొచ్చినా ఒక 1,000 ఓట్లతో బయటపడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. బాగా టైట్ ఫైట్ జరుగుద్దమ్మా. ఇద్దరు ఎవరు వచ్చినా సరే ఒక 1,000 ఓట్లతోనే పెడతారు తప్ప వన్ సైడ్ వచ్చేసి జరిగే అవకాశాలు అయితే నాకైతే కనపట్టలేదు. ఇక రెండోది సచివేడు నియోజకవర్గంలో నౌకతోటి రాజేష్ 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి సచివేడులో గెలుస్తాడని మనం చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తంగా తిరుపతి పార్లమెంట్లో జరిగే విషయం. బ్యాలెన్స్గా ఉంది. వైసీపీకే 21,000తో ఎంపీ మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు. రాజంపేట రైట్. రాజంపేట వచ్చేసి ఇది మిథున్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ రాజంపేటలో బీజేపీ తరఫున ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి రాజంపేటలో వైసీపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ 60,000 ఓట్ల పైచిలుకుతో మిథున్ రెడ్డి మళ్ళీ తిరిగి ఎంపీగా గెలుస్తాడని మనం చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటప్పటికి
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఒక 10,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి వైసీపీకి. అలాగే కోడూరు ఎస్సీ నియోజకవర్గం వచ్చి కోరుమొట్ల శ్రీనివాసులే ఒక 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రాయచోటి కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి 9,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే తంబళపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి 8,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పీలేరులో టైట్ ఫైట్ జరిగినా సరే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థి ఒక 2,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. తర్వాత మదనపల్లి వచ్చేసి కూడా నిస్సార్ అహ్మద్ వైసీపీ అభ్యర్థి 7,500తో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక పొంగనూరు వచ్చేసి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 12,500 ఓట్లతో మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. టోటల్గా రాయచోటి మొత్తం వన్ సైడ్ వైసీపీ. ఇక చివరిగా చిత్తూరు వచ్చేసేపటికి ఎస్సీ పార్లమెంట్ అయిందమ్మా. ఇక్కడ డాక్టర్ ప్రసాదరావు టీడీపీ తరఫున, అలాగే రెడ్డప్ప వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. చిత్తూరులో 35,000 ఓట్లతో వైసీపీ రెడ్డప్పే గెలుపు అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్కి. అలాగే చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 8,500 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ 1,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్కే రోజా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలుపు కష్టం అమ్మ. తర్వాత గంగాధర్ నెల్లూరు వచ్చేసేసి కే కృపాలక్ష్మి వైసీపీ 2,500తో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇంకా అలాగే చిత్తూరు వచ్చేసి ఎంసీ విజయానంద్ రెడ్డి 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఎం సునీల్ కుమార్ 4,500తో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి పలమనేరు వచ్చేసి కూడా ఇక్కడ వెంకట్ గౌడ్ వైసీపీ అభ్యర్థి 5,000 ఓట్ల పైచిలుకుతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక కుప్పం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.